హాయ్ ఫ్రెండ్స్, బిస్మిల్లా గులాబీ నర్సరీ గురించి నేను వివరంగా చెప్తాను. వచ్చి చూద్దాం. దీంట్లో ఫ్రెండ్స్, ఎర్ర గులాబీ, ఈ పసుపు గులాబీ, ఇది తెల్ల గులాబీ, ఇది టీఆర్ఎస్ కలర్లో ఉన్నటువంటి గులాబీ. అంటే ఈ మొగ్గ బాగా నచ్చింది. ఫేస్ టు ఫేస్ నర్సరీ యజమానితోనే మాట్లాడిస్తాను. లైవ్లో వచ్చాను, మా అక్క నర్సరీ దగ్గర వచ్చాను. రెబ్బవరం మెయిన్ సెంటర్లోనే. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ వచ్చి ఒక్క నిమిషం ఆగి తీసుకెళ్ళండి. ఈ మొక్క పేరు చెప్పక్క, ఏ రకం? ఇవన్నీ హైబ్రిడ్ రకాలు గులాబీలు. ఇది ఎల్లో కలర్ గులాబీ. ఇవి చాలా గ్రోత్ గా ఉన్నాయి. మొక్కలు కూడా చాలా ముద్ద పువ్వులు. ఇవన్నీ పూణే నుంచి తెప్పించి పెట్టాం మేము. పూణే నుంచి తెప్పించారా? పూణే నుంచి. ఏ రకాల గులాబీ మొక్కలు ఉన్నాయి చూపిస్తారా అక్క? అలాగే ప్రజలకు చూపిస్తే ప్రజలు కూడా వచ్చేసి తీసుకుని వెళ్తారు. మన తాడిపూడి ప్రజలు, చుట్టుపక్కల గొల్లపొడి, పాలడుగు, వల్లాపురం, కొండపొడి అందరూ వచ్చి పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లు కానీ. లైట్ కలర్స్ ఈ పూలు ఇవన్నీ లైట్ కలర్ లోనే చాలా రంగులు ఉన్నవి. ఇది లైట్ కలర్ గులాబీ. ఇది ఎక్కడి నుంచి తెప్పించారా? ఇవి కూడా పూణే నుంచి. మొత్తం పూణే నుంచే వచ్చినాయి. చాలా బాగున్నాయి గులాబీలు, చాలా చక్కగా ఉన్నాయి అక్క. కాశ్మీరీ గులాబీ ఏమైనా ఉన్నాయా అక్క? ఈ కాశ్మీర్ గులాబీ చాలా మంది ఇష్టపడతారు. ప్రజలందరూ వస్తారు నా వీడియో ద్వారా. మీరు మంచిగా క్షుణ్ణంగా చెప్పండి అక్క. ఈ గులాబీ మనకి ఇంటికి ఇవన్నీ కాశ్మీర్ గులాబీలు. కాశ్మీర్ గులాబీ చూడండి, కాశ్మీర్ రకాలు. వీటికి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటికి అసలు ముళ్ళు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్. అసలు ముళ్ళే లేవండి, షాక్ అవుతారు మీరు. చూడండి, ప్రశాంతంగా పట్టుకోవచ్చు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. ముళ్ళు అనేది లేనటువంటి ముళ్ళు లేని గులాబీ కాశ్మీర్ గులాబీ. ఇవి గుత్తులు గుత్తులుగా పోస్తాయి. ఒక్కొక్క గుత్త వచ్చేసి 5-6 పూలు వస్తాయా? మొక్క కొంచెం రేట్ ఎంత అక్క? ఇవన్నీ 100 రూపాయలు పడుతున్నాయండి. అక్కడ నుంచి తెప్పించి కొంచెం చూసి వచ్చే కస్టమర్లకి. కానీ గుత్తులే పూలు వస్తాయి. ముళ్ళు లేనటువంటి గులాబీ కాశ్మీర్ గులాబీ అండి. ఇంకో ఏమైనా రకం ఉన్నాయా అక్క? అంటే అన్ని కలర్స్ అన్ని రకాలు. హైబ్రిడ్ రకాలలో ఇది బాగుంది అక్క. ఇది ఏ మొక్క? ఇది తెల్ల గులాబీ అక్క. ఇది వైట్ గులాబీ. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద రకాలు. ఇవన్నీ చాలా ముద్దలుగా. ఇంకేమన్నా మొక్కలు ఉన్నాయి అక్క? కొబ్బరి మొక్కలు గానీ, వేప మొక్కలు గానీ? అవన్నీ. ఇది ఎర్ర గులాబీ, మంచి ముద్దుగా ఉంది. బాగా గుత్తులుగానే వస్తున్నాయి అక్క. చాలా పెద్ద పెద్ద పూలు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఇవన్నీ బాగా పోస్తున్నాయి. మేము లైట్ గా వస్తాయేమని తెప్పించి పెట్టాము. పెట్టిన తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది. ఇంకా ఇళ్ళ కాడ తీసిపోయి పాదుకున్నా కొంచెం మంచి చూసుకుంటే ఇంకా మొగ్గలు ఎక్కువ వస్తాయి. ఇంకా ఫుల్ గా వస్తాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మొగ్గలు వచ్చినాయి. చూడండి గాయస్, చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చినట్టు మొక్క తీసుకోండి. పువ్వు ఉన్న మొక్క తీసిపోయినా పర్వాలేదు, చిన్న మొగ్గలున్న మొక్క తీసిపోయినా పర్వాలేదు, ఎగురొచ్చే మొక్క తీసిపోయినా పర్వాలేదు. మీరు ప్రశాంతంగా తీసుకొని ఇళ్ళ కాడ అందంగా పేర్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా రకాల మొక్కలు చూపిస్తాను అక్క ద్వారా. చూడండి ఫ్రెండ్స్, ఇంకేమన్నా మొక్కలు ఉన్నాయి? చూడండి ఫ్రెండ్స్, ఈ గులాబీ 1 2 3 4 5 మొగ్గలు వచ్చినాయండి ఈ గులాబీకి. ఒకవేళ బలంగా ఉంటే చాలా మొగ్గలు వస్తాయి. ఇగో అన్నాళ్ళు కూడా చాలా మంది తీసుకుపోతున్నారు, చూస్తున్నారు కదా. ఎరువు వేసే కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. ఎరువు వేసుకోవాలా. ఇవే మొక్కలు అక్క? ఇవన్నీ మందారాలు, బోన్సే మందారాల మొక్కలు అన్న. ఇవన్నీ కలర్స్ ఉంటాయి. కలర్స్ తెల్లయి, ఎర్రయి, పసుపచ్చయి, అన్ని రకాల. ఇగో చూడండి, ఇగో అన్న కూడా చూపిస్తాడు. ఇగో ఇదైతేనే లక్ష్మీ మందారం. ఇది 50 రూపాయలకే అందుబాటులో ఉంది. లక్ష్మీ మందారం ఇళ్ళలో ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే. సరే, ఇంకా కలర్స్ లో ఉన్నాయి. 3 కలర్స్ ఉన్నాయి అక్క. 3 కాదు, 8 రంగులు ఉన్నాయా? వెరీ గుడ్. అందరూ వస్తారు అక్క, వాళ్ళు ఇష్టం వచ్చిన కలర్ తీసుకుంటారు. మీరు ఇచ్చేయండి. ఇంకా ఒకటి చాలా 8 కలర్ ఉన్నాయి. ఓకే, చూపిస్తారా? కనకాంబర నారు కూడా అవైలబుల్ ఉంది. టమాటా నారు కూడా ఉంది. టమాటా నారు ఉంది, బంతి నారు ఉంది. అన్ని నార్లు ఈ నర్సరీలో మీకు లభించుతాయి. విత్తనాలు, కూరగాయ గింజలు కూడా అన్ని రకాలు ఉన్నాయి. బెండకాయలు, అన్ని రకాల కూరగాయల విత్తనాలు కూడా. కూరగాయలు 32 రకాలు ఉన్నాయి. అవన్నీ మీకు ఇక్కడ నర్సరీలో అందుబాటులో ఉంటాయి. ప్రతి క్షణం నేను ఇక్కడే ఉంటాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. వెరీ గుడ్. ఎవరు వచ్చినా ఏ మొక్క కావాలన్నా, ఏ కూరగాయల విత్తనాలు కావాలన్నా అన్ని రకాల మొక్కలు మీరు అందుబాటులో ఇస్తారు. సరే, ఆ మొక్కలు బయట మొక్కలు ఉన్నాయి అక్క, కొంచెం ఏ మొక్కల పేరు చెప్పగలరా? 1-2 నిమిషాలు. అన్నయ్య ఉన్నాడా? వెరీ గుడ్. అన్నయ్యతో కూడా మాట్లాడదామండి. ఓకే, మీరు మంచి స్పీచ్ ఇచ్చారు.
చాలా మంది చూస్తారు, దగ్గర దగ్గర 50,000 60,000 మంది చుట్టుపక్కల ప్రజలందరూ వస్తారు అక్క. కొంచెం తప్పకుండా నర్సరీకి వచ్చి కొనుగోలు చేయండి. ఒకసారి వచ్చారంటే ఇంక వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. ఇల్లంతా ఒక పల్లె బృందం దాకా చేసుకుంటారు. మీరు రేట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. మీరు పెద్ద రేట్లనే అనుకోవద్దు, చూసిస్తాను, వచ్చేయండి. ఓకే. ఆ? బుస్సులు ఎక్కడి నుంచి తెప్పించారు? కడియం. కడియం అంటే ఏ రాష్ట్రం అన్నయ్య? ఆంధ్ర నుంచి. ఓకే. ఈ గులాబీల పేర్లు చెప్పగలరా కొంచెం? రంగులు గులాబీ ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, మంచిగా బలంగా పుష్టికారంగా ఉన్నట్టు ఉన్నాయి. మరి ఈ మొక్కలు అన్నయ్య ఏమైనా హైబ్రిడ్ కొబ్బరి ఏమైనా 1/2 లీటర్ పైన ఉంటాయా నీళ్లు? లీటర్ ఉంటాయా? లీటర్ ఉంటాయి గాయస్. మొక్కలు మంచిగా పెంచుకోండి తీసుకువెళ్ళి. ఈ మొక్కలు అన్నయ్య హైబ్రిడ్ గులాబీ చూడండి ఫ్రెండ్స్, ఇది హైబ్రిడ్ గులాబీ, బేబీ పింక్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, వైట్. ఇవి ఈ మొక్కలు అది సంపంగి మొక్క ఫ్రెండ్స్. దీనికి పూలు వస్తాయా? పూలు వస్తాయి మంచిగా. ఇంకా లక్ష్మీ మందారం అన్న, బోన్సాయి మందారం. ఇది బోన్సాయి మందారం. దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయన్నా? 6 రంగులు ఉన్నాయి. 6 రంగులు ఉంటాయి. ఇవి ఈ పువ్వు అన్న ఇది 100 వరాలు. 100 వరాలు ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ అందరికి 100 వరాలు అందినట్టే. మీరు తీసుకుని వెళ్ళండి, చక్కగా ఉంది పూలు, 100 వరాలు అన్న. మరి ఇది సువాసన మంచిగా ఉంటుందా? కొన్ని డబల్ మల్లె, పారిజాతం. ఇది పారిజాతం, దేవుడికి ఇష్టమైనటువంటి పూలు. ఓకే. 100 వరాలే. రంగులు వేరు. వెరీ గుడ్. ఓకే. చిన్న 100 వరాలు. 100 వరాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవి అన్న ఇది పనస మొక్కలు, హైబ్రిడ్ పనస. ఇది మలబరీ మొక్కలు. ఓకే. ఆర్కోఫామ్. వెరీ గుడ్. సపోటా పెద్దది. అంటే దీంట్లో పాల సపోటా కూడా ఉంటది కానీ ఇది పెద్ద సపోటా. వెరీ గుడ్. ఇది పెద్ద సపోటా. చూడండి గైస్, తీయగా ఉంటదా అన్నయ్య? మస్తు తీపిగా ఉంటది. వెరీ గుడ్. మరి ఈ అన్నయ్య యాపిల్ బ్లేయర్ అంటే యాపిల్ గ్రీన్ కలర్ యాపిల్ బ్లేయర్. వెరీ గుడ్. ఈ మొక్క అన్నయ్య ఏదో చిన్న చిన్న పూలు, తెల్ల పూలు మంచిగా ఉన్నాయి. ఇది నైట్ పిన్ను మంచిగానే ఉంటాయి. బాగుంటాయి పూలు. ఓకే. నర్సరీ కూడా ఈ జామాయిలు కూడా ఉన్నాయి అన్నయ్య. ఫ్రెండ్స్ ఇక్కడ జామాయిల్ మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే A to Z మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ పడకుండా. ఇగో జామ చెట్లలో చిన్న జామకాయ అన్నయ్య, పెద్ద జామకాయ? ఇది పెద్ద జామ, తైమాన్ జామ అంటే మీకు తెలుసు కదా, ఫేమస్ ఈ మొక్క. ఇది ఇంకా మామిడి మొక్కలు అన్నయ్య. ఇది లక్ష్మఫలం. పచ్చడికి పట్టుకోవచ్చా? తినడానికి ఏమైనా? సీతాఫలం లాగా లక్ష్మఫలం. ఇది రామఫలం, లక్ష్మీఫలం, సీతాఫలం. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి మొక్కలు అనేవి. చూడండి పునాస అంటే మన పచ్చళ్ళలో, పప్పుల్లో దాంట్లో వేసుకోవచ్చా? అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తాయి? 360 రోజులు కాస్తుంది. 360 రోజులు కాసే మొక్క అండి ఈ పునాస మొక్క. మీరు వచ్చి తీసుకుపోండి, తొందరగా తీసుకుపోండి ప్లీజ్. పెద్ద ఉసిరి మన ఎండాకాలం కానీ ఏ కాలం అయినా సరే పచ్చళ్ళు, వానకాలంలో కూరలు అన్నలు బాటిల్ అయినప్పుడు పచ్చళ్ళు పట్టుకొని పనికి కూలి అన్ని చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ మొక్క అనే ఆవు కాడ అంటే దేని మొక్క పువ్వు వస్తుందనే? నల్ల జామ. ఇదేనా కొత్త రకం అనే? ఇది ఎప్పుడు ఉండేది కానీ నల్ల జామ అందరికి తెలవదు. కానీ టేస్ట్ బాగుంటుందా? లోపల ఎర్ర ఇత్తనాలు ఉంటాయండి. ఎర్రగా ఉండవు కానీ మామూలుగా వైటే ఉంటది. బైగన్ పిల్ల, నేరేడు మొక్కలు. మన కిడ్నీలు రాళ్ళు ఉన్నా ఏమన్నా పోతాయండి నేరేడు మొక్కలు. ఓకే. ఇదన్నా దానిమ్మ మొక్కలు ఫ్రెండ్స్, దానిమ్మ మొక్కలు. వాటర్ యాపిల్ చూడండి ఫ్రెండ్స్, వాటర్ యాపిల్ మొక్కలు కూడా ఎక్కడో మన ఖమ్మము, హైదరాబాద్లో కాకుండా మన చుట్టూ గ్రామ ప్రజల్లోనే, మన రెబ్బవరంలోనే అంజీరా మొక్క. ఇది ఇదన్నా పొప్పడి పనస. ఇవి టేబుల్ నిమ్మకాయ. బాగుంటాయి కాయలు. ఒక్కొక్క మొక్కకి 4-5 కాయలు ఉన్నాయి. చూసారా? ఇవి మొక్క అన్నయ్య. ఇది పారిజాతం. హైట్ లో ఉంటది పారిజాతం. నిమ్మ చూస్తున్నారు కదా, లైవ్ లో ఇచ్చేసాను. అన్నయ్య మంచిగా వివరించాడు. అన్ని రకాల గులాబీ పూలు ఉన్నాయి, అన్ని రకాల కూరగాయల విత్తనాలు ఉన్నాయి, అన్ని రకాల పండ్ల విత్తనాలు కూడా ఉన్నాయి. మీరు అందరూ వచ్చి ఇక్కడ రెబ్బవరం చర్చి పక్కన ఎదురుగానే సెంటర్లోనండి. చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి తీసుకుపోవాలని అన్న. చాలామంది ఇక్కడ కస్టమర్లు వస్తూనే ఉన్నారు, తీసుకుపోతూనే ఉన్నారు కదా. ఓకే. మంచి పని చేస్తున్నారు, మంచిగా నీట్గా ఉంచుతున్నారు. వెరీ గుడ్. పూలు కూడా మంచిగా ఉన్నాయి.
ఒక్కొక్క చెట్టుకి 4-5 గులాబీ పూలు ఉన్నాయి. నీట్గా శుభ్రంగా ఉన్నాయి, చెత్త చెదారం లేదండి. మీ ఇళ్ళకి తీసుకుపోయి మంచిగా పెంచుకోండి. పేరు చెప్పుకోవాలి, ఈ మొక్క ఎవరు తెచ్చారంటే పలానా రెబ్బవరంలో బిస్మిల్లా, ఆయన గారి పేరు ఏంటండి? అంకుష్ దగ్గర తెచ్చాము, మంచిగా ఉన్నాయి అని నలుగురు చెప్పుకోవాలి. మనం కూడా నేను కూడా 4-5 మొక్కలు తీసుకోతున్నా గాయస్. చూస్తున్నారా అది అనే మన చుట్టుపక్కల ప్రజలు, ఊరు ప్రజలందరూ వస్తున్నారు కదా, వస్తున్నారు. వాళ్ళు మైదరకా నుంచి బోనకల్ అన్నయ్య మాట వినండి. అన్నయ్యతో తల్లాడ ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం పెళ్లిళ్ళు ఫంక్షన్లకి ఎవరు వెళ్ళినా అక్కడ ఆగి తీసుకొని వెళ్తున్నారు. మంచిగా బాగుంది వ్యాపారం, జనం బాగా వస్తున్నారు. కొంచెం మంచిగా చూసి ధరలో ఒక 4-5 మొక్కలు బయట మీద ఇక్కడ 10 రూపాయలు తక్కువకే. 4-5 మొక్కలు ఒకేసారి తీసుకున్నప్పుడు ఒక 10 రూపాయలు తక్కువ చేసి ఏంటన్నా వాళ్ళు కూడా నలుగురికి పోయి చెప్పుకొని మళ్ళీ వచ్చి తీసుకోపోతారు. సరే బాయ్ అన్న. ఓకే. గుత్తులు అవుతున్నాయి కదన్నా మొక్కలు. మీరు అనుకున్న 2-3 పూస్తాయి అనుకుంటే 4-5 పూస్తున్నాయి ఈడే. మళ్ళీ ఇళ్ళ కాడ ఇంకా మరింత పూస్తాయి కదా. వెరీ గుడ్. బస్సు కూడా వెళ్తున్నాయి. బాయ్ అన్న.